తలాంతులు వేరు. ఇతరుల తలాంతులు గాని, ఇతరుల ఆచారాలు గాని, ఇతరులు కోరుకోవటం గాని, వాళ్ళకున్న సరుకు ఎప్పుడు నువ్వు వాడబాకు. దేవుడు నీకు ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతు ద్వారానే జయమును సాధించుదుమగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మనం చాలాసార్లు ఆడ చూసి ఏళ్ళ చూసి కొత్త కొత్త ఏళ్ళు నేర్చుకుంటాం. ప్రాణం పోవటమే తప్ప ప్రాణం మిగలదు. నీ సరుకు దేవుడు నియమించాడు అంటాడు కదా, నీటిలో రాళ్ళు కావాలయ్యా, నేను చిక్కంలో వాటిని పెట్టాలయ్యా, నున్నగా ఉన్న వాటితో నేను యుద్ధం చెయ్యాలయ్యా, నేను విసురుతాను, కార్యం జరుగుతుంది. ఆహా, ఇతని వ్యక్తిగత జీవితంలో సరుకు దగ్గరికి వెళ్ళట్లేదుగా, సౌలు దగ్గరికి వెళ్ళట్లేదుగా, లోకానుసరమైన మనుషుల దగ్గరికి వెళ్ళట్లేదుగా, కాసేపు ఈ ఆచారం కాసేపు ఆ ఆచారం కాదుగా, కొద్దిసేపు ఈ నడక కొద్దిసేపు ఆ నడక కాదుగా. రాజు ఖచ్చితంగా చెబుతున్నాడు, నీ సరుకు నాకు అక్కరలేదు. అపవాది, నీ సరుకు నాకు అక్కరలేదు, నీ ఆచార సిద్ధాంతాలు నాకు అక్కరలేదు. నాకు దేవుడిచ్చిన సరికే నా విజయానికి కారణం.